అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం హజరత్ ఆయిషా మొహమ్మద్ ప్రవక్త గారి వివాహం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మొట్టమొదటి భార్య హజరత్ ఖదీజాతో వివాహం నాటికి ఆయన వయసు 25 సంవత్సరాలు. హజరత్ ఖదీజా రజియల్లా అన్హా గారి వయసు 40 సంవత్సరాలు. వారి యొక్క దాంపత్య జీవితంలో 25 ఏళ్ళు గడిచాక రంజాన్ మాసంలో హిజ్రత్కు 3 ఏళ్ల క్రితం హజరత్ ఖదీజా గారు పరమపదించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అప్పటికి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వయసు 50 ఏళ్ళు. హజ్రత్ ఖదీజా రజియల్లా అన్హా వయసు 65 ఏళ్ళు. ఇస్లాంలో భార్యకు ఎటువంటి స్థానం ఉండాలో తెలుసుకోవాలంటే ఇది గమనించండి. తన ప్రియతమ భర్త తర్వాత రెండవ ముస్లిం ఆమె. ఇస్లామియా సందేశ ప్రచారం ఆరంభించిన తరుణంలో దైవ ప్రవక్త ఏకాకిగా ఎన్నో ఆటంకాలు ఇబ్బందులలో ఉన్నప్పుడు కష్టాల కడలిలో అలజడులలో ఆలల్లో అన్ని చోట్ల చేదోడు వాదోడుగా నిలిచారామె. పవిత్ర మూర్తి అయిన భర్తకు ప్రతి సందర్భంలోనూ ఓదార్పు ఆమె చేత లభించింది. విపత్కర సమయాల్లో వెన్నుతట్టి నిలిచారామె. అటువంటి సహధర్మచారిణి, సహానుభూతి పరురాలైన జీవిత భాగస్వామిని ఎడబాసిన తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యంత ఖిన్నులై ఉండేవారు. అంతేకాక వియోగ భారం, ఒంటరితనం వల్ల ఆయనకు జీవితమే దుర్భరమైపోయింది. ఆయనంటే ప్రాణాలిచ్చే ఆయన సహచరులకు ఈ విషయం ఎంతో వ్యాకులపరిచింది. హజ్రత్ ఉస్మాన్ బిన్ మజ్ఊన్ ప్రసిద్ధి సహబీ భార్య అయిన ఖౌలా రజియల్లా అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త, తమరు మరో వివాహం చేసుకోండి అని సూచించారు. ఎవరిని అని ఆయన అడిగారు. వితంతువులు ఉన్నారు, కన్నెపిల్లలు ఉన్నారు. మీరెవరిని ఇష్టపడితే ఆ సంబంధం గురించి మాట్లాడవచ్చు అన్నారావిడ. ఎవరు వాళ్ళు? వితంతువులైతే సౌదా గారు, అవివాహితురాలైతే అబూబకర్ గారి అమ్మాయి ఆయిషా అని ఖౌలా చెప్పారు. అయితే ఈ సంబంధాల గురించి మాట్లాడమని చెప్పారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. హజ్రత్ ఖౌలా రజియల్లా గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుమతితో ముందు అబూబకర్ ఇంటికి వెళ్ళారు. ఆయన ముందు సంబంధాన్ని గురించి ప్రస్తావించారు. అజ్ఞాన కాలం నాటి అరబ్బుల ఆచారం ప్రకారం ఏ విధంగా సోదరుల పిల్లల్ని వివాహం చేసుకోవడం ధర్మసమ్మతం కాజాలదో అదేవిధంగా అరబ్బులు సోదరినిగా పిలుచుకునే వారి పిల్లలను పెళ్లి చేసుకోవడం కూడా నిషిద్ధంగా భావించేవారు. అందుచేత హజ్రత్ అబూబకర్ ఊగిసలాడారు. ఖౌలా, ఆయిషా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సోదరుని కూతురు అవుతుంది కదా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆమె పెళ్ళి ఎలా ధర్మసమ్మతం అవుతుంది అని ప్రశ్నించారు. హజ్రత్ ఖౌలా రజియల్లా గారు వచ్చి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వివరించారు. దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అబూబకర్ నా ధార్మిక సోదరుడు మాత్రమే కానీ తోబుట్టువు కాదు. ఇటువంటి సోదరుల కుమార్తెలతో నిఖా ధర్మసమ్మతమే అని సమాధానమిచ్చారు. ఈ విషయం తెలిసాక హజ్రత్ అబూబకర్ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ అంతకు ముందే హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హాకు జబీర్ బిన్ ముత్ ఆమ్ కుమారునితో సంబంధం ఖాయమైంది. అందుచేత ఆయన్ని కూడా ఒక్కమారు కనుక్కోవడం అవసరం. హజ్రత్ అబూబకర్ రజియల్లా అన్హా జబీర్ను సంప్రదించారు.
నీవు నీ కుమారుడితో ఆయిషాకి పెళ్లి సంబంధం ఖాయపరుచుకున్నావు. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు? జబీర్ వెళ్ళి తన భార్యను సంప్రదించాడు. అప్పటి జబీర్ కుటుంబం ఇస్లాం పట్ల ఆకర్షితం కాలేదు. ఈ అమ్మాయిని గనుక మన ఇంటికి తెచ్చుకుంటే మన అబ్బాయి ధర్మభ్రష్టుడైపోతాడు, కాబట్టి ఈ సంబంధం నాకిష్టం లేదు అంటూ తిరస్కరించింది జబీర్ భార్య. ఆమె పేరు మస్నద్ అహ్మద్. హజ్రత్ ఆయిషా అప్పటికి చిన్నపిల్ల. బాల్య చేష్టల కారణంగా తల్లి ఇష్టానికి వ్యతిరేకమైన పని ఏదైనా చేస్తే తల్లి ఆమెను దండించేది. ఆ పరిస్థితుల్లో ఆమెను చూసిన దైవ ప్రవక్త గారికి బాధ కలిగేది. అందుచేత హజ్రత్ ఉమ్మె రుమూన్ రజియల్లాకు నా కోసమైనా ఆమెను బాధించకండి అని కబురంపించారు. ఒకసారి ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ అబూబకర్ రజియల్లా గారు ఇంటికి వచ్చేసరికి హజ్రత్ ఆయిషా గుమ్మానికి ఆనుకొని ఏడుస్తూ నిలబడి ఉన్నారు. అది చూసిన దైవ ప్రవక్త గారు ఉమ్మె రుమాన్తో, మీరు నా మాటను ఖాతరు చేయలేదు అన్నారు. దైవ ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ పిల్ల చీటికి మాటికి నా గురించి తండ్రికి ఫిర్యాదు చేస్తుంది అని చెప్పిందామె. ఏం చేసినా సరే ఆమెను బాధించవద్దు అన్నారు దైవ ప్రవక్త గారు. వివాహానికి పూర్వం ఒకసారి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక కల వచ్చింది. ఒక దైవదూత ఒక వస్తువుని పట్టుబట్టలో చుట్టి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు ఉంచుతున్నాడు. ఏమిటది అని అడిగారు ఆయన. ఈమె మీ భార్య, దైవదూత జవాబిచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు విప్పి చూస్తే ఆ వస్త్రంలో హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారు ఉన్నారు. హజ్రత్ ఆయిషా రజియల్లాకు వివాహం జరిగే నాటికి ఆమెకు 6 ఏళ్ళు. ఇంత చిన్న వయసులోనే దైవ ప్రవక్తతో పెళ్లి చేయడంలోని అసలు ఉద్దేశం ప్రవక్త పదవికి ఖిలాఫత్ వ్యవస్థకు మధ్య సంబంధాన్ని పటిష్టవంతం చేయడమే. అరేబియా వాతావరణంలో పుట్టిన ఆడపిల్లల శారీరక పెరుగుదల అసాధారణంగా ఉంటుంది. అదీగాకుండా అసాధారణ వ్యక్తులు మానసికంగా ఎంతో శీఘ్రంగా పరిణితి చెందినట్లే శారీరకంగా కూడా తొందరగానే ప్రౌఢత్వాన్ని పొందుతారు. హజ్రత్ ఆయిషా శరీర స్వభావం కూడా అటువంటిదే. మొత్తానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హాలోని ఈ విశిష్ట గుణాలను పరికించి మరి ఆమెను తన నిఖాలోనికి తెచ్చుకున్నారు. పెళ్లి కూడా చాలా నిరాడంబరంగా జరిగింది. ఆటలాడుకుంటున్న పిల్లను పిలిచి ముస్తాబు చేసి ఎటువంటి ఆడంబరం ఆర్భాటం లేకుండా సాదాసీదాగా జరిపించారు. ఆమెకు ఇవ్వబడిన మహర్ గురించి విభిన్న ఉల్లేఖనాలు ఉన్నాయి. స్వయంగా హజ్రత్ ఆయిషా కథనం ప్రకారం ఆమెకు 500 దిర్హంలు మెహర్గా ఇవ్వబడ్డాయి. హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హాకు వివాహం అయిన తరువాత దాదాపు 3 సంవత్సరాలు మక్కాలోనే ఉన్నారు. ముస్లింలు తమ స్వస్థలం నుండి 2 సార్లు హిజ్రత్ చేశారు. మొదట అబీసీనియా దేశానికి, ఆ తర్వాత మదీనాకు వలసపోయారు. హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారు ఇలా తెలియజేశారు. హజ్రత్ అబూబకర్ రజియల్లా అన్హా కూడా అబిసీనియాకు హిజ్రత్ చేయాలనుకున్నారు. మక్కా నుండి 5 రోజుల ప్రయాణం చేసి నబ్రకాల్ గమాద్ అనే మజిలీ వరకు చేరుకున్నారు. అకస్మాత్తుగా ఇబ్నులదగన్ అనే వ్యక్తి ఎటునుంచో వస్తూ అబూబకర్ను చూసి చలించిపోయాడు. అబూబకర్ వంటి సౌమ్యుడే వలసపోవలసి రావటం ఖురైషుల దురదృష్టానికి చిహ్నమని తలపోసి ఆయన్ని బ్రతిమాలి వెనక్కు తీసుకొని వచ్చాడు. బహుశా ఈ ప్రయాణంలో హజ్రత్ ఆయిషా మరియు వారి కుటుంబీకులు కూడా తోడు వచ్చి ఉండవచ్చు. హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారు తన ఆప్తులతో బను హారిస్ బిన్ ఖజరజ్ తెగకు చెందిన వాడలో 7-8 నెలల పాటు తల్లిగారి ఇంట్లోనే ఉన్నారు. ముహాజిర్లకు మదీనా వాతావరణం పడక చాలామంది తరచూ అస్తవ్యస్తులయ్యేవారు. హజ్రత్ అబూబకర్ రజియల్లా అన్హా కూడా అప్పట్లో జబ్బు పడ్డారు.
చిన్నారి కుమార్తె తన తండ్రికి సపర్యలు చేసేది. ఆమె తండ్రిని సమీపించి కుశల ప్రశ్నలు వేస్తే ఆయన గారు కవిత్వం చెప్పేవారు. హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వివరించారు. ప్రవక్త గారు దువా చేసేవారు. ఆ తర్వాత హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా కూడా అస్వస్థురాలయ్యారు. ఇక ఆ కుమార్తెకు ధైర్యం చెప్పే బాధ్యత తండ్రిపై పడింది. కుమార్తె దగ్గర దీనంగా కూర్చునేవారు. వ్యాధి తీవ్రత మూలంగా హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారి జుట్టంతా రాలిపోయింది. ఆరోగ్యం చేకూరిన తర్వాత హజ్రత్ అబూబకర్ రజియల్లా అన్హా గారు దైవ ప్రవక్త వద్దకు వెళ్ళి దైవ ప్రవక్త, ఇక మీరు మీ భార్యను మీ ఇంటికి తీసుకెళ్లరాదా అని కోరారు. ప్రస్తుతానికి తన వద్ద మహర్ చెల్లించడానికి పైకం లేదని జవాబిచ్చారాయన. నా దగ్గర నుంచి చేబదులు స్వీకరించండని హజ్రత్ అబూబకర్ చెప్పారు. నిర్ణీత పైకం హజ్రత్ అబూబకర్ రజియల్లా నుండి అప్పుగా తీసుకొని హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హాకి పంపించారు. ఈ సంఘటన మహర్ను దీర్ఘకాలిక రుణంగా భావిస్తున్న నేటి నవతరానికి గుణపాఠం వంటిది. ఈ కాలం వాళ్ళు మహర్ చెల్లించే సున్నత్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. మహర్ అనేది స్త్రీ హక్కు. అది ఎట్టి పరిస్థితిలోనూ ఆమెకు దక్కవలసిందే. మదీనా హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హాకు మెట్టినిల్లు అయింది. అన్సారీ ముత్తైదువలు పెళ్లి కుమార్తెను తీసుకువెళ్లేందుకు హజ్రత్ అబూబకర్ ఇంటికి వచ్చారు. హజ్రత్ ఉమ్మె రుమాన్ కూతుర్ని పిలిచారు. ఆ సమయంలో ఆమె చెలికత్తెలతో ఉయ్యాలలూగుతూ ఉంది. తల్లి పిలుపు వినగానే రొప్పుతూ రోజుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. తల్లి కూతుర్ని చెయ్యి పట్టుకొని గుమ్మం దాకా తీసుకువచ్చి మొహం కడిగి తైల సంస్కారం చేసి జడవేసి అన్సారీ స్త్రీలు పెళ్లి కూతురు కోసం వేచి ఉన్న గదిలోనికి తీసుకుపోయింది. ఆమె గదిలోకి ప్రవేశించగానే అతిథురాండ్రు నీ రాక శుభకరం, మేల్తరం అంటూ మంగళ వాక్యాలు పలికారు. పెళ్లి కూతుర్ని అలంకరించారు. కొంతసేపటికి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అక్కడికి వచ్చారు. అప్పటికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇంట్లో కొన్ని పాలు తప్ప మరేమీ లేదు. హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా చెలికత్తె అయిన హజ్రత్ అస్మా రజియల్లా అన్హా బింతే మజీద్ రజియల్లా ఇలా వివరించారు. నేనప్పుడు అక్కడే ఉన్నాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని పాలు తాగి ఆ పాత్రను హజ్రత్ ఆయిషాకు అందించారు. ఆమె సిగ్గుపడింది. ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసాదించిన కానుక, దీన్ని తిరస్కరించకు అని నేనన్నాను. ఆమె సిగ్గుపడుతూ తీసుకొని కాసిని పాలు తాగి వదిలేశారు. నీవు నీ స్నేహితురాళ్ళు కూడా ఇవ్వు అన్నారు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఓ దైవ ప్రవక్త, మాకిప్పుడు తాగాలని లేదు అన్నాం మేమంతా. అబద్ధం చెప్పకండి. మనిషి ఆడే ఒక్కొక్క అబద్ధము లిఖించబడుతుంది అని ఆయన ఉపదేశించారు. ఆ విధంగా హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారు హిజ్రీ 1వ సంవత్సరంలో కాపురానికి వెళ్ళారు. అప్పటికి ఆమెకు 9 ఏళ్లే. పై వివరాల ప్రకారం హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారు వివాహం కానీ ఆమె వీడ్కోలు కానీ ఎంత సాదాసీదాగా జరిగిపోయాయో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అందులో కృత్రిమమైన మొహమాటాలు కానీ కుహానా ప్రతిష్టలు కానీ లేవు. వృధా ఖర్చులు మచ్చుకైనా కానరాదు. హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారు వివాహ వేడుకలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమంటే ఈ పెళ్లి ద్వారా అరబ్బు దేశంలో మూఢాచారాల బంధనాలు తెగిపోయాయి. మొదటిది, అరబ్బులు సోదరునిగా పిలుచుకునే వారి కుమార్తెలను పెళ్లాడటం అధర్మంగా భావించేవారు. అందువల్లనే సంబంధం వచ్చినప్పుడు అబూబకర్ రజియల్లా అన్హా గారు ఇది ధర్మసమ్మతమేనా అని సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నించారు.
కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీవు కేవలం ఇస్లామియా సోదరుడవు మాత్రమే అని చెప్పి సందేహ నివృత్తి చేశారు. మూడో ఆచారం అరబ్బులు షవ్వాల్ మాసంలో వివాహాలు చేసేవారే కాదు. గతంలో ఎప్పుడో అరబ్బు దేశంలో కల్రా వ్యాధి ప్రబలిన కారణంగా షవ్వాల్ మాసాన్ని దుష్ట మాసంగా భావించేవారు. అందుచేత ఈ మాసంలో వివాహాలు జరిగేవి కావు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వివాహాలను చాలా సులభతరం చేసి వారి యొక్క జీవితాలలో ఇస్లామీయ ఆచరణలను కొనసాగించాలని ప్రవక్త గారి సున్నతులను ప్రతి ఒక్కరి జీవితాలలో నింపుకోవాలని ప్రార్థిస్తున్నాను. అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఆమీన్.